హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్లం పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అల్లం పేస్ట్ ముందుగా మనం ఒక పావు కిలో అల్లానికి పావు కిలో వెల్లుల్లి తీసుకొని ముందుగా అల్లాన్ని శుభ్రంగా మట్టి అంతా పోయేలాగా మొత్తం కూడా శుభ్రం చేసుకోండి. ఇలా మట్టి మొత్తం కూడా చేతులతోని పైన ఉన్న ఈ పొట్టు పైన మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి పొట్టు తీసేసి వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ అల్లం శుభ్రంగా కడిగాం కదా, అది వాటర్ లేకుండా ఉండాలంటే పొడి క్లాత్ కాటన్ ఒకటి తీసుకొని ఇలా మొత్తం కూడా వాటర్ అంతా పోయేలాగా ఇలా తుడుచుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం అల్లాన్నంతా కూడా శుభ్రం చేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చాకుతోని చిన్న చిన్న ముక్కలుగా అల్లాన్ని కట్ చేసుకోండి. ఒకవేళ పెద్ద గ్రైండర్లో వేసుకుంటే మనకి ముక్కలు పెద్దవైనా కట్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో సగం అల్లం ముక్కలు, సగం వెల్లుల్లిపాయలు, ఈ రెండింటిని కూడా మెత్తగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయలు మొత్తం కూడా పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో మనం పసుపు కలుపుకోవాలి. పసుపు ఎందుకు కలపాలంటే మనకి యాంటీబయాటిక్ లాగా అల్లం పాడవకుండా మనకి 15 రోజులైనా లేదా నెల వరకైనా మనకి నిల్వ ఉంటుంది అల్లం పేస్ట్. దీన్ని మనం ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి ఈ అల్లం పేస్ట్ పాడవకుండా 1 మంత్ వరకు మంచి స్మెల్తో ఫ్రెష్గా అలాగే ఉంటుంది. ఈ అల్లం పేస్ట్ని మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.